హలో సృజన్ గారు. నమస్తే అండి. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ మీన్ బై డిజిటల్ మార్కెటింగ్? హౌ డిజిటల్ మార్కెటింగ్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ బిజినెస్ ఓనర్స్ యాజ్ వెల్ యాజ్ ది స్టూడెంట్స్? బిజినెస్ ఓనర్స్ వల్ల వాళ్ళు ఒక ప్రోడక్ట్ సెల్ చేయడానికి ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అంటే వాళ్ళు సొంతంగా వాళ్ళు ఆన్లైన్ వాళ్ళు చేసుకోవచ్చు. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిజిటల్ మార్కెటింగ్లో చాలా మోడల్స్ ఉన్నాయి, రైట్? ఎస్ఈఓ, సోషల్ మీడియా, గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, యూట్యూబ్ ఛానల్ యూ ఫీల్ more powerful for especially for small and medium scale business owners, and దేనివల్ల అయితే మీకు ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది? గూగుల్ యాడ్స్ వర్క్ అవుద్ది, సెర్చ్ ఇంజిన్, ఎస్ఈఓ అవన్నీ చాలా ఇంపార్టెంట్ మనకి. సో యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ, వాట్ ఈస్ యువర్ ఇంపాక్ట్ఫుల్ డిజిటల్ మీడియం హూ ప్లేస్ మేజర్ రోల్ ఫర్ డిజిటల్ మీడియం ప్లాట్ఫామ్? అంటే మనకి మన ఆన్లైన్లో గూగుల్ సెర్చ్ చేస్తే మన పవర్ఫుల్. హలో చందన్ కుమార్. హలో సార్. సో చందన్, మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నారు కదా. సో డిజిటల్ మార్కెటింగ్లో ఎస్పెషల్లీ మీరు ఒక కంపెనీలో జాయిన్ అవుతాయి, సో ఆ కంపెనీకి ఎలా వాల్యుయేట్ చేయగలరు? ఫస్ట్ ఆ కంపెనీ గురించి కంప్లీట్గా తెలుసుకోవాలి. ఆ కంపెనీది ఏ డిపార్ట్మెంట్ మీద బేస్ అయి ఉంది, దాని బిజినెస్ ఏంది, దాని ప్రాఫిట్ అండ్ లాస్ ఎంతో తెలుసుకొని దాని తర్వాత దాన్ని అనలైజ్ చేసుకోవాలి మనం. సో నాకు తెలిసి అయితే కంపెనీ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ డిజిటల్ మార్కెటింగ్ పైన వెళ్తున్నాయి, బేస్ పైనే. సో ఫస్ట్ అనలిటిక్స్ చెక్ చేస్తాను నేను. దట్స్ ఇట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ ఎడిట్ చేస్తారా బిఫోర్? అండ్ డిజిటల్ ఎడిట్ అంటే కంపెనీ ఇఫ్ యూఆర్ స్టార్టింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఫర్ ఏ కంపెనీ, రైట్? సో యూ షుడ్ చెక్ రైట్ ఎవ్రీథింగ్. అంటే వాళ్ళ డిజిటల్ ప్రెజెన్స్ ఎలా ఉంది, డిజిటల్ ప్రెజెన్స్ వాళ్ళ ప్రీవియస్ రిపోర్ట్స్ అన్నీ చూస్తాను. ఫస్ట్ వాళ్ళు ఏ ప్లాట్ఫామ్స్ పైన ఉన్నారు, ఫేస్బుక్లో ఉన్నారా, వాళ్ళు యాడ్స్ రన్ చేస్తున్నారా లేదా, లేకపోతే గూగుల్ యాడ్స్ రన్ చేస్తున్నారా, ఎంత బడ్జెట్లో రన్ చేస్తున్నారు, ఇవన్నీ చెక్ చేసి సో దాని తర్వాత నేను నా ప్లాన్ ఏంటిది, నా స్ట్రాటజీ ఏంటిదో నేను ప్లాన్ చేసుకుంటాను. సో ఇన్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ, వాట్ ఈస్ యువర్ పవర్ఫుల్ ప్లాట్ఫామ్ ఎస్పెషల్లీ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ స్పేస్? గూగుల్ యాడ్స్ అండ్ ఫేస్బుక్ యాడ్స్, ఇవి రెండు పవర్ఫుల్ ప్లాట్ఫామ్స్. ఇప్పుడు అది వీడియో పరంగా అయితే యూట్యూబ్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఐ థింక్ ఇట్ విల్ చేంజెస్ డిపెండ్స్ అపాన్ బిజినెస్ టు బిజినెస్, రైట్? సో ఫర్ B2B బిజినెసెస్, వాట్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్? బెస్ట్ ప్లాట్ఫామ్ లింక్డ్ఇన్. హలో కార్తిక్. హాయ్ సార్. కార్తిక్, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో డిజిటల్ మార్కెటింగ్ ఎస్పెషల్లీ ఒక చిన్న బిజినెస్ ఓనర్కి ఎలా హెల్ప్ అవుతుంది? సో చిన్న బిజినెస్కి లోకల్ లిస్టింగ్స్లో వాళ్ళు ఇప్పుడు గూగుల్లో లోకల్ లిస్టింగ్స్లో చేసుకోవచ్చు. సో మీకు మీ సరౌండింగ్స్లో ఉన్న ఒక 5 to 10 కిలోమీటర్స్లో కూడా లోకల్ లిస్టింగ్స్లో మీ బిజినెస్ అక్కడ ఎస్ఈఓలో గ్రో చేసుకుంటే సో మీకు ఈజీగా వెబ్సైట్ ట్రాఫిక్ వస్తుంది. ఆ ట్రాఫిక్తోని సో బిజినెస్ టు కస్టమర్స్ కూడా వస్తారు. సో లోకల్ అంటే చిన్న చిన్న బిజినెసెస్కి ఎస్ఈఓ ఉన్న గూగుల్ యాడ్స్, లోకల్ లిస్టింగ్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో బేసిక్గా సో డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో, రైట్, వాట్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్? అంటే ఎస్ఈఓనా, గూగుల్ యాడ్స్ ఆర్ ఫేస్బుక్ యాడ్స్ ఆర్ లింక్డ్ఇన్? అంటే ఒక్కటి అని ఏం లేదండి, బిజినెస్ పరంగా ఒక్కొక్క టూల్ యూజ్ అవుతుంది. సో ఎస్ఈఓ కొన్ని బిజినెస్కి యూజ్ అవుతుంది. ఇప్పుడు లోకల్ లిస్టింగ్ ఏమో లోకల్ ఉన్న చిన్న చిన్న బిజినెస్కి, సర్చ్ ఇంజిన్ ఏమో కొంచెం పెద్ద పెద్ద వెబ్సైట్స్కి కూడా ఎస్ఈఓ అనేది హెల్ప్ అవుతుందండి. సో ఇన్ యువర్ పర్సనల్ ఒపీనియన్, వాట్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ యూ లైక్? గూగుల్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ కొత్త విషయం తెలుసుకోవాలన్నా మేజర్లీ వీడియో కంటే రైటింగ్ ప్రిఫరెన్స్ చాలా జనాల్లో ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ మనకి ఏ కొత్త విషయం తెలుసుకోవాలంటే ఫస్ట్ విల్ గో టు గూగుల్ అండ్ నెక్స్ట్ యూట్యూబ్. హలో సాయిబాబు గారు. హాయ్ అండి. సాయిబాబు గారు, వాట్ ఇన్ యువర్ ఒపీనియన్ సో డిజిటల్ మార్కెటింగ్ ఎస్పెషల్లీ హౌ ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ ఏ ఐటీ బిజినెసెస్? ఇప్పుడు నవేడేస్లో ఇప్పుడు ఏ ఇండస్ట్రీ అయినా సరేనండి, ఐటీయే కాదు, అసలు ఏదైనా సరే డిజిటల్ మీడియమే మెయిన్ కీ రోల్గా ఇంపార్టెంట్ రోల్ అవుతుందన్నమాట. సో ఈ ఐటీ ఫీల్డ్ అయినా వేటికైనా ప్రమోషన్స్కి అయినా దేనికైనా సరే ఇప్పుడు వాళ్ళ ఆఫ్లైన్ యాడ్స్తో క్యాంపెయినింగ్తో పోలిస్తే ఈ డిజిటల్ మీడియం అనేది చాలా ఇంపాక్ట్ అనేది చాలా మేజర్గా ఉంటుంది. సో అలా వాళ్ళ బిజినెస్కి ఇది ఐటీకి అయినా హెల్ప్ అవుతుంది. ఓకే.
So especially IT segment point of view, why? Because you have experience in IT. That's why I'm asking this question. So what is the platform IT services point of view? What is the platform will give business for IT services? LinkedIn is the best platform, sir. Why? Because it is a business to business, right? IT is also business, right? So we can go through the LinkedIn, and after that we can send email marketing. We can share. Based upon that, we can get growth. We can see that some growth is happening. So personally, what is the platform you like, especially in digital marketing space? యాక్చువల్లీ ఒక దాంట్లో ఉండి ఒక దాంట్లో లేదని కాదండి. బేస్డ్ అపాన్ ది గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఈజ్ వెరీ యూస్ఫుల్, అండ్ లింక్డ్ ఇన్, యూట్యూబ్ ఆల్సో వీడియోస్కి చాలా హెల్ప్ అవుతుంది. So you want to do 360 degree digital marketing? యా, we can campaigning through Twitter also, anything, Facebook. But eventually what will happen in future, next 5 to 6 years? So right now people who are joining in digital marketing space, they are doing everything, right? Eventually digital marketing also become specialist. There will be a specialist who works only on social media. There is specialist who will work only on the LinkedIn and all. Why? Because right now the industry is booming up, right? So now if one person is doing everything, eventually you need to choose the specialization. That will happen future, not now. Yes. In the next coming years, digital marketing plays a major key role. That is for sure, I am saying. Why? Because initially it's good, but after that it will be future. Totally depends on digital medium only. So hi Praveen. Hi sir. So మీరు already you have experience, you worked with different lead generation campaigns and all, right? Yeah. So while came to know about all platforms in digital marketing, right? What is your experience and what is your thought process change in terms of lead generation? In lead generation, we may focus on business to business sales and through personalized email marketing. మెయిన్గా ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కోసం ఎందుకు వచ్చాయంటే ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఈమెయిల్ మార్కెటింగ్. అండ్ మెయిన్గా ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నానుకో లీడ్ జనరేషన్ వైపు ఇటు డిజిటల్ మార్కెటింగ్ సైడ్ బోత్ సైడ్ నేను ఫోకస్ చేయొచ్చు. అందుకని ఈ సెక్టర్ ఎంచుకున్నాను నేను. Okay. So now you understand, right? So basically how the business works, right? How to define the keywords for SEO and all those things, right? Yeah. So from this point of view, what you can do, especially in B2B segment, so you will define your audience, I think, more clearly. Yeah. We can explain in a clear manner, like what is the business in SEO and Google ads and paid ads and Facebook ads as well as YouTube also. హలో ప్రశాంత్ కుమార్ గారు. హాయ్ సార్. సో ప్రశాంత్ కుమార్ గారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో మీకు డిజిటల్ మార్కెటింగ్ ఫస్ట్ టైం నేర్చుకుంటున్నారు కాబట్టి, సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ మీన్ బై డిజిటల్ మార్కెటింగ్? డిజిటల్ మార్కెటింగ్ అనేది ప్రజెంట్ డేస్లో చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఆఫ్లైన్ ద్వారా అయితే ఏది ప్రమోట్ చేయాలన్నా కానీ యాజ్ ఏ ప్రైస్ పరంగా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అదే డిజిటల్ మార్కెట్ అయితే త్రూ డిజిటల్ మార్కెటింగ్ అంటే మనం ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, లేదంటే లింక్డ్ఇన్ కానీ, వీటి ద్వారా చాలా తక్కువ కాస్ట్లో బెటర్ ఇంపాక్ట్ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అంటే ఇవన్నీ కంపెనీస్ కూడా యూజ్ అవుతుంది, యాడ్ పర్పస్ కానీ అన్నిట్లో యూజ్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.